హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పిరంగపురం వెళ్ళినా ఫ్రెండ్స్. అది మేరీమాత తల మీద ఒక పావురం అయితే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద చర్చి అన్నమాట, మేరీమాత చర్చి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడైతే రోడ్డు పక్కనే ఉంటుంది చూడండి. కానీ మేము వెళ్ళేటప్పటికైతే చర్చి మూసేసి ఉంది ఫ్రెండ్స్. ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను నేను. చూడండి, అన్ని చర్చి అయితే అట్లా మూసేసి ఉన్నాయి. లోపల నుంచి ఏమైనా కనిపిస్తాం ట్రై చేసా కానీ ఏం కనిపించలే. కొండపైకి దారి, అది ఇక్కడ దారి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పైకి కొండ పైకి వెళ్ళాలి మెట్లెక్కి. అవన్నీ మామూలుగా చిన్న చిన్న గుళ్ళలాగా ఉన్నాయి కానీ నాకు వాటి గురించి చెప్పడం అయితే తెలియదు. అట్లా అదిగో కొండ పైకి అట్లా దారి, ఆ పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. పైకి వెళ్తే అక్కడ పైన ఒక గుడి ఉంటుంది, మేరీమాత గుడి. అందరు చాలామంది అక్కడికే వెళ్తారు. మొక్కున్న ఏదైనా ఉన్న పిల్లలకి ఎంటికలు తీసేయి, ఎంటికల కార్యక్రమాలు ఉంటాయి కదా మనకి. అట్లాంటప్పుడు వెళ్తారనమాట మన మేరీమాత టెంపుల్కి. మెయిన్ రోడ్ అనమాట అటు సైడు. అదంతా అట్లా టెంపుల్ అన్నమాట. ఎంత పెద్దది, చక్కగా ఎంత అందంగా కట్టారో చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు అటువైపు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కనే కాబట్టి చూసిన వాళ్ళు నాకు ఒక కామెంట్. అదైతే చేయగంట అంట ఫ్రెండ్స్. నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తున్నారు. కానీ కింద కొడితే గంట పైకి వెళ్ళింది, ఎంత పైన ఉంటుంది. అదైతే మెయిన్ ఎంట్రింగ్. ఇట్లా బయటికి వెళ్ళడానికి దారి. నన్ను అడిగావు నువ్వు ఆ మాట. మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది లోపలికి అనమాట. ఒక సైడ్ 2 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. అక్కడ దారి అసలు ఒక సైడ్ నుంచి చూస్తే అసలు ఎంత అద్భుతంగా కట్టారంటే ఆ కట్టుబడి. అసలు కట్టిన వాళ్ళకి హ్యాండ్స్ అప్. చూడండి అసలు ఎంత నీట్గా, ఎంతో అద్భుతంగా కట్టారు. మీరైతే ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అదిగోండి గంట కింద పైకి మెట్టలు ఎక్కి పైకి వెళ్ళి ఇక్కడ పైన అదిగో పైన గూడులాగా ఉంది. ఆ గూడు దగ్గర ఉంది పెద్ద గంట.